నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తిరితిరి వార్తలతో మైక్టి ముచ్చట తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అమ్మయ్య, ఇంటికాడ నుంచి ఆఫీస్కి వచ్చేదానికి తల పానం తోకలకు వచ్చినంత పనైంది. బస్సులు బంద్ చేసి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వరకు జనాలు నా తీరుగానే సతమతమైనరు. కూరగాయల బండ్లు, పాలు పోసే ఆటోలు, పేపర్లు వేసే వ్యాన్లు, ప్రైవేట్ వెహికల్ ఏది దొరికితే ఎక్కిపోతున్నారు. ఓ రూపాయి ఎక్కువైనా మంచిదే, చేరుకోవాల్సిన కాడికి ఎట్లనో ఓ తీరుగా చేరుతున్నారు. పాపం జనాల తిప్పలా సర్కార్కి ఎందుకు కండ్లకు కానొస్తలేదో ఏం పాడు. ఆర్టీసీ కార్మికులు పట్టిన పట్టిడుస్తలేరు. రెండో రోజు కూడా గట్టిగానే సమ్మె చేసిండ్రు. సర్కారు ఎన్ని ఒత్తిళ్లు చేసినా, జీతాలు కట్ చేస్తామని చెప్పినా, ఎస్మా చట్టం అమలు చేస్తామన్నా, ప్రైవేట్ బస్సులు నడిపినా, సర్కార్ సర్వ విధాల సమ్మెను సప్పబడేద్దామని చూసినా, చావో రేవో తేలాలంతే సై అన్నట్టు పట్టుబట్టిండ్రు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఇట్లనే సమ్మె చేసినా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్మటి తీయటి మాటలు చెప్పింది. అయ్యో, కాంగ్రెస్ సర్కార్ వస్తే మా బతుకులు మారుతాయి కావచ్చని గెలిపిస్తే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ తిప్పల పెడుతున్నది. మేమేం కొత్త కోరికలు తీర్చమంటలేము, మీరు ప్రతిపక్షం నుండి ఇచ్చిన హామీల అమలు చేయండి అంటున్నామన్నట్టు సమ్మెను ఆపకుండా పోరాటం చేస్తుర్రు. వికారాబాద్ జిల్లాలో ప్రైవేట్ డ్రైవర్ బస్సు నడిపేతానికి వచ్చి బస్సు తీస్తుంటే ఆర్టీసీ కార్మికులు ఎట్లా బతిలాడుతున్నారో చూడండి. కడుపులో ఎంత బాధ, ఆక్రోశము, ఆవేశం ఉంటే ఇట్లా మొక్కుతారు చెప్పుండ్రి. అన్నా ప్రైవేట్ డ్రైవర్ అన్నా, మా కడుపు కొట్టకు, నీకు దండం పెడతా, మేము చేస్తున్న సమ్మెకు అర్థం లేకుండా చెయ్యకు, ఇవాళ మాకు అన్యాయం జరిగితే రేపు నీకు కూడా జరుగుతుందని గుర్తుంచుకోవే డ్రైవర్ అన్నా అన్నట్టు రెండు చేతులు జోడించి మొక్కుతున్నారు. మరి ఆ ప్రైవేట్ డ్రైవర్ బస్సు దిగిండో లేదో మనకు తెలియదు కానీ ఈ ప్రైవేట్ డ్రైవర్ చూడుండ్రి ప్రయాణికుల తాన పైసలు ఎట్లా వసూలు చేస్తున్నాడో. ఏం కాలేదు పోనీ కానీ డబ్బులు కొట్టాలి కాబట్టి నువ్వు ఫోన్ చేసి నేను కొడతానా, నువ్వు చూసి మళ్ళీ. షాయి పైసలని ప్రతి ప్యాసింజర్ దగ్గర 15 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఫోన్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి కొట్టు అన్నట్టు రుబాబుగా మాట్లాడిండు ఫస్ట్. తర్వాత సెల్లుల వీడియో తీస్తున్నారని తెలుసుడుతోని మెత్తబడి ఏందన్నా ఎందుకన్నా అని నసుగుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఆర్టీసీ కార్మికులకు మీరు ఇచ్చిన మాట మీరే నిలబెట్టుకోక ఇటు పబ్లిక్ కు తిప్పల పెడుతున్నారు, అటు ఆర్టీసీ కార్మికులు ఆగమైతున్నారు. ఆఖరికి పబ్లిక్ వీడియోలు తీస్తుంటే ప్రైవేట్ డ్రైవర్ల ఇజ్జత్ కూడా పోవట్టే. ఏంది సార్ ఇది, వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరతలేరు కదా, మీరు ఇచ్చిన హామీలే తీర్చుండ్రి అని అడుగుతున్నారు. తొందరగా ఆర్టీసోళ్లతోని చర్చలు జరిపి వాళ్ళను సమ్మె ఆపేటట్టు చెయ్యుండ్రి సారు. అసలు ఇది ఎండాకాలము, తీర్థయాత్రలకు పోయేటోళ్ళు, గుళ్ళు గోపురాలు తిరిగేటోళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి తిప్పలు కలగకుండా చూడండి సారు అని కోరుతున్నారు సమ్మెతోని సతమతమవుతున్న జనాలు. ఒక సలాం ఇండియా, ఒక లగాను, ఒక బాహుబలి, ఒక 666 ఆస్కార్కు నామినేట్ అయిన సినిమాలు, ఆస్కార్ గెలుచుకున్న సినిమాల తీరుగానే ఏపీ సీఎం చంద్రబాబు గారి జీవిత చరిత్ర సినిమా అంతర్జాతీయ స్థాయిలో తీసేటానికి సిద్ధమవుతున్నారట. వాళ్ళు వీళ్ళు తీసిన వ్యూహము, యాత్ర, లక్ష్మీ సెంటి ఆరాస్ వంటి సినిమాల తీరుగా కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ సినిమా తీయబోతున్నారట. లైట్స్, కెమెరా ఆన్, రోలింగ్, యాక్షన్ అని చంద్రబాబు జీవిత చరిత్రను సినిమా తీయబోతున్నారట. చిన్నతనం నుంచి సీఎం అయ్యేదాకా, పసిపిల్లగాన్ నుంచి ప్రధానమంత్రులు తమ మాటినే స్థాయి దాకా మంచి మంచి మలుపులతోని, ఉత్కంఠభరిత సీన్లతోని, ఎక్స్పెక్ట్ చేయని ఎమోషన్లతోని చంద్రాల్ సారు జీవిత చరిత్ర బాక్స్ ఆఫీస్ ను బద్దలగొట్టేటట్టేది ఇస్తారట. దానికి రాజధాని ఫైల్స్ అనే సినిమా తీసిన దర్శకుడు భానుశంకరు సినిమాకు ప్రాణం పోయబోతున్నాడట. పాఠాలు, ఫైటింగ్ సీన్లు ఉంటాయా, ఉండయా, చంద్రాల్ సారు రియల్ లైఫ్ లో ఏమన్నా ఫైటింగ్ సీన్లు ఉన్నాయా, ఉన్నా లేకున్నా ఏమన్నా కల్పించి యాక్షన్ సీన్లు తీస్తారా అనేది ఈ సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది. కానీ మరి ఈ సినిమాల మామ ఎన్టీఆర్ ను కట్టప్ప తీరుగా ఎన్నుపోటు ఓడిచిండు, టీడీపీ పార్టీని తన చేతులకు తీసుకున్నాడనే ముచ్చట కూడా ఉంటే మంచిగుండు. అట్లనే చంద్రాల్ సార్ ఏలువాడిలా కరెంటు ఛార్జీలు పెంచిండని రైతులు ధర్నా చేస్తే 3 రైతులను కాల్చి చంపించిండు, అది కూడా ఉంటే మంచిగుండు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నారని తెలియగానే అప్పటిదాకా 2 కండ్ల సిద్ధాంతం వాళ్ళు ఇచ్చిన చంద్రబాబు ప్లేట్లు ఫిరాయించిన ముచ్చట కూడా ఆ సినిమాలు ఉంటే మంచిగుండు. గద్దర్ మీద కాల్పులు చేయించుడు, తెలంగాణ కోకిల బెల్లి లలితక్కను ముక్కలు ముక్కలు నరికిచ్చుడు,
బెదిరించుడు, తెలంగాణ నిరుద్యోగులు అడవులకు పోతే వాళ్ళను బూటకపు ఎన్కౌంటర్లు చేయించుడు, సెల్ ఫోన్ కు టార్చ్ లైట్లు పెట్టించింది బాబుగారే అనేది, కంప్యూటర్ కనిపెట్టుడు, నేను చేయబట్టే కరోనా వ్యాక్సిన్ తయారైంది అనేది, గ్యాస్ సిలిండర్ వాడుడు నేర్పింది నేనే అనే ముచ్చట్లన్నీ బాబుగారి బయోపిక్ సినిమాలు ఉంటాయా ఉండయా అనేది చూడాలి. ఆ సీన్లు చిత్రాలు ఉంటేనే ఆ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తది. కరెంటు నచ్చకున్నా కామెడీ విభాగంలోనైనా ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి బాబు గారి ఇన్నోవేషన్లన్నీ సినిమాలు ఉండాలి అని కోరుకుంటురట. మరి అంత మంచి సినిమాకు బాబు సార్ తీరుగా యాక్షన్ చేసేది ఎవరు? ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతాయి? కాసింత ఇన్ఫర్మేషన్ లియుండ్రి. బాబు గారి సినిమాలో యాక్టింగ్ చేసి మురిసిపోతామని తహతాలాడుతున్నారట చాలా మంది. చూడాలి మరి షూటింగ్ ఎప్పుడు షురు అవుతుంది, ఈ టైటిల్ ఏమని పెడతారు అనేది. ఆర్టీసీ కార్మికులు మేం చెప్పకుండా సమ్మెకి దిగుతారా? ఉండుర్రి మీ సంగతి చెప్తాం. అబ్బా సమ్మెకి ఎందుకు దిగినాంరా దేవుడా అని బాధపడేటట్టు చేయకుండా చూడుండ్రి అన్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపించి సమ్మె లేదు గిమ్మే లేదు అనే ప్రచారం చేసేదానికి పాటలు పడుతున్నది సర్కారు. కానీ రోడ్ల మీద బస్సులలో ఏం జరుగుతున్నదో మీరే చూడుండ్రి. చెప్పేదో మీరు ఆడెక్కినావు మీరు ఎంతమంది? ఆడోళ్ళు ఎంతమంది? మొగలు ఎంతమంది? ఆడోళ్ళం ఇద్దరం సార్. మొగోళ్ళు ఒకరు. ఎన్ని పైసలు ఎన్ని తీసుకున్నాడు డ్రైవర్? 210. 210 పైసలు తీసుకున్నాడు. 2 జీరో టికెట్లు కొట్టినా. ఇద్దరు ఆడోళ్ళు, మీరు ఒక మొగ ఆయన. నువ్వు ఎక్కడ? ఎర్రవల్లి నుంచి శాదార్ బైపాల్ తీయాలా? సరే సరే. ఓర్ని దుంపలు దేవు కదరా, జనాలకు బాధలు కలగకుండా బస్సులు నడుపుండిరా బాబు అని అంటే దొరికిందే ఛాన్స్ అన్నట్టు జోబులు నింపుకునే పని చేస్తున్నారు. సందు దొరికితే సర్వం మాయం చేయాలి అన్నట్టు చేస్తాండ్రు. డ్రైవర్ కమ్ కండక్టర్ డ్యూటీలు చేస్తున్నోళ్ళు అటు సర్కార్ను ఇటు జనాన్ని నిండా ముంచి జేబులు నింపుకునే పని చేస్తున్నారు. వాళ్ళకేమైనా నౌకరి పోతుందనే భయం ఉంటదా? మంచి తరుణం మించినా దొరకది అన్నట్టు జీరో టికెట్ జింపుడు, దాని మీద పెన్నుతోని తీసుకున్న పైసలు ఎంతో రాసుడు, అట్లా ఎందుకు చేసినావని అడిగేటోడు లేడు. ఒకవేళ అడిగినా ఆ ప్రైవేట్ డ్రైవర్లకు వచ్చే తిప్పల ఏం లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను కాసులు సంపాదించుకునే దానికి వాడుకుంటుర్రు. వాళ్ళ సంగతి అట్లుంటే ఇక్కడ చూడండి సార్. నేను తీస్తలే, నేను తీసుకున్న వీడియో మాత్రమే. ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఈ గిత్త డ్యామేజ్ అయితే 100,000 డ్యామేజ్ అయితే వీడియో తీసుకుంటా చెప్తున్న ఆర్టీసీ డ్రైవర్ అన్న మాటలు విన్నరా? ఎంత ఆవేదనతో చెప్తున్నాడో. ఆర్టీసీ బస్సును కన్న తల్లి తీరుగా చూసుకునేది కావచ్చు. చిన్న గీత పడ్డా బస్సుకు 1000 ఖర్చు అవుతాయి. వీడెవడో ప్రైవేట్ డ్రైవర్ గాడు వచ్చి దానికి దాకిస్తాండు దీనికి దాకిస్తాండు అని కడుపుల పేగులు కదిలినట్టు బాధపడుతున్నాడు. బస్సును ఎంత పైరంగా చూసుకున్నాడో ఏమో. గోరు గీత పడకుండా పైలంగా నడుపుకున్నాడు కావచ్చు. అందుకే అత్తగారింటికి బిడ్డను సాగనంపేటప్పుడు తండ్రి ఎట్లా దానిలాడతాడో అంతకంటే ఎక్కువ ఆవేదన పడుకుంటా వీడియో తీస్తున్నాడు. హైదరాబాద్ పట్నంలో ఉన్న బర్కత్పుర డిపోలో జరిగింది ఈ బస్సు కోసం ఆర్టీసీ డ్రైవర్ పడ్డ తన్లాట. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీరేదో చేయబోయి ఇంకేదో చేసినట్టు అవుతుంది. ప్రైవేట్ డ్రైవర్ల చేతుల ఆర్టీసీ బస్సులను పెట్టి ఆగం చేసినట్టు అవుతుంది. ఇప్పటికే యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు బస్సులను ఆగం చేస్తున్నారు, ఇంకొందరు జీరో టికెట్లు కొట్టి జనం తాన పైసలు వసూలు చేస్తున్నారు. ఇదంతా సర్కార్కు చెడ్డ పేరు తీసుకొస్తుంది. 10 మందిల పరువు పోతుంది. జర ఇప్పటికైనా పట్టు ఇడిచి ఆర్టీసీ కార్మికులతోని మాట్లాడి వాళ్ళ డిమాండ్లు తీర్చుంది సారు అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు. యూరియా బస్తాలు కావాలంటే పోలీసుల కాళ్ళు మొక్కిండ్రు రైతన్నలు. హైడ్రా బుల్డోజర్లు ఇండ్లు కూలగొడితే పేదోళ్ళు పోలీసుల కాళ్ళు మొక్కిండ్రు. ఓట్లు కొనుండ్రని ధర్నా చేస్తుంటే ఖమ్మం వెలుగుమట్లల్లో ఇండ్లు కూలగొడితే కాళ్ళు మొక్కిండ్రు. లగచర్ల భూములు రైతులు కాళ్ళు మొక్కిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళ్ళు మొక్కే కార్యం ఏదన్నా కొత్తగా పెట్టిండ్రా అన్నట్టు అవుతున్న తెలంగాణలో. ఈ ముచ్చట నేను కాదు, ఇగో ఈ వీడియోలు చూసిన వాళ్ళు అంటున్నారు. అయ్యయ్యో ఎంతటి గతి పట్టే కదరా దేవుడా. ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్ళు మొక్కుతున్నారు కదరా నాయన. అప్పట్లో ఆశ పెట్టి ఇప్పుడు గోస పెట్టుడు కాంగ్రెస్ సర్కారుకు ఎట్లా న్యాయం అవుతుందో ఏమో గాని పాపం ఆర్టీసీ కార్మికులు పనశరం పడుతున్నారు. జనగామ జిల్లా సెంటర్లో పోలీస్ బందోబస్తుతోని ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారట. అరే అట్లా చేస్తే మేము సమ్మె చేసి ఏం లాభం? మా పెండ్లం పిల్లలు ఎట్లా బతకాలే? మీ తీరుగా మేము డ్యూటీలు చేస్తలేమా? మమ్మల్ని సర్కార్లో కలుపుండ్రి అని అడుగుడు తప్ప నీకు కాళ్ళకు దండం పెడతాం. జర మాకు న్యాయం చెయ్యుండ్రి
పోలీస్ సారు అని పబ్బతి పడుతున్నాడు ఆర్టీసీ కార్మికుడు. రాష్ట్రంలో నడుస్తున్నది ఏం పరిపాలన కావచ్చు? రైతులు కాలు పట్టుకున్నారు, విద్యార్థులు కాలు పట్టుకున్నారు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఆఖరికి మున్సిపాలిటీ కొలువులు చేసేటోళ్ళు కూడా పోలీసుల కాలు పట్టుకొని బతిలాడుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసుకుంటా ఒక్కో బస్సుకు ఒక్కో కానిస్టేబుల్ ను పెట్టి ప్రైవేట్ బస్సులు నడిపిస్తున్నారు. అయినా ఇంతకు పోలీసులు శాంతి భద్రతలు కాపాడేటానికి పని చేయాలి గాని గిట్ల బస్సులు నడిపించే పని చేసుడేంది? ఆర్టీసీ కార్మికుల పొట్టల మీద కొట్టే పని చేసుడేంది? పోలీసులు దొంగలను, దోపిడీదారులను పట్టుకునే తానికి కాకుండా ప్రజా ఉద్యమాలను అణిచేతానికి ఎక్కువ పని చేస్తున్నారు. ఏందో ఏమో గాని ఈ కాళ్ళు మొక్కుడు కార్యం కాంగ్రెస్ పార్టీ 7వ గ్యారెంటీ తీరుగా తయారైందని మాట్లాడుకుంటారట. ఈ వీడియో చూసినాక తెలుగు రాష్ట్రాల ప్రజలు మన దేశం అంటే అమెరికా ట్రంప్ గానికి ఎంత ప్రేమ ఉన్నదో చూసినాం. టారిఫ్ రేట్లు అమాంతం పెంచి వాడు చెప్పినట్టు మన దేశం ఇనేటట్టు చేసిండు. రష్యా దేశం నుంచి ఆయిల్ కొనకుండా చేసిండు. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటే 30 రోజులు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నా అన్నాడు. ఇక ఇప్పుడు ఆ కంపునోరు ట్రంప్ గానికి మన దేశం అంటే ఎంత ప్రేమ ఉన్నదో మళ్ళొకసారి చూపెట్టిండు. మోడీ సారుకు ఇప్పటికన్నా అమెరికా అధ్యక్షుని ముచ్చట్ల జ్ఞానోదయం కలుగుతుందో లేదో చూడాలి. భారతదేశం మా మిత్ర దేశం, మోడీ నాకు మస్తు మంచి దోస్తు అని చెప్పే ట్రంప్ గాని మాటలు ఇంకెన్ని రోజులు నమ్ముతాడో ఏమో. ఇంతకు ఇప్పటి ముచ్చట ఏంటిదంటే మన భారతదేశం నరక కూపమట. ఆ ముచ్చటను కంపునో ట్రంప్ గాడు సోషల్ మీడియాలో షేర్ చేసిండు. వారి ట్రంప్గా మా దేశం నీకు నరక రూపం తీరుగా ఎప్పుడు కనిపించిందిరా? మా దేశం శక్తి నీకేం తెలుసురా? మా దేశంతో వ్యాపారాలు చేసి బాగుపడుతున్నావు. మా దేశ పబ్లిక్ అమెరికా దేశం వస్తువులు కొంటుంటే ఆ లాభాలతోని బతుకుతున్నారు. అసొంటోళ్ళు మీరు మా దేశాన్ని నరకకూపం అనేతానికి నీకు నోరెట్లు వచ్చింది రా అని తిడతారు దేశభక్తి ఉన్నోళ్ళు ఎవరైనా. ఏ దేశం నుంచి అయినా అమెరికా దేశం పోయి అక్కడ పిల్లలను కంటే ఆ దేశం పౌరసత్వం వస్తుంది. దాన్ని ఆసరా చేసుకొని ఇండియా, చైనా దేశాల నుంచి పెండ్లాం మొగుళ్ళు అక్కడికి పోయి పిల్లలను కంటుండ్రట. అట్లా 2 దేశాల పబ్లిక్ అమెరికాలో ఎక్కువైతున్నారట. అందుకే మైకేల్ సావేజ్ అనేటైన చైనా, భారత్ అనే నరకకూప దేశాల నుంచి ఇక్కడ జనాభా పెరుగుతున్నదని రాతలు రాసిండట. సరే వాడెవడో నెత్తిమాషినోడు రాసిండే అనుకుందాం. దేశ అధ్యక్షుడై ట్రంప్ గాడు ఏం చేయాలి? అది తప్పురా బాబు. భారతదేశం మనకు దగ్గర చుట్టం తీరుగా మోడీ సారుకు నాకు మంచి దోస్తాను ఉన్నదని అట్లా రాసినోని తిట్టాలి. కానీ ట్రంప్ గాడు ఆ రాతలను సోషల్ మీడియాలో షేర్ చేసిండట. చూడుండ్రి వానికి మన దేశం మీద ఎంత అక్కసు ఉన్నదో, వానికి మన దేశం మీద మన మోడీ మీద ఎంత ప్రేమ ఉన్నదో. ఇక ఇప్పటికీ ఎప్పటికీ అమెరికా దేశపోడు భారతదేశాన్ని దోస్తాన్ తీరుగా చూడడు. అది తెలియక మన మోడీ సారేమో ట్రంపే నా సోపతిగాడు అన్నట్టు జబ్బలు కలుపుడు, చేతుల చెయ్యి వేసుకుడు చేస్తుంటాడు. కానీ అమెరికా ఉని కడుపులో ఒకటి ఉంటుంది, బయటికి ఇంకోటి మాట్లాడతాడు అనేది మోడీ సారు ఎన్నడు కానీ పెడతాడో ఏమో. ఇట్లనే ట్రంప్ గాడు మాట్లాడితే మన మోడీ సారు గట్టిగా మాట్లాడి మనకి బుద్ధి వచ్చేటట్టు చేయాలి. లేకుంటే మన దేశం అంటే ఆ అడ్డమైన ట్రంప్ గానికి లెక్కలేని తనం అవుతుందని మాట్లాడుతుర్రు మన పబ్లిక్. తమిళనాడులో మొత్తం ఎమ్మెల్యే స్థానాలకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సగం ఎమ్మెల్యే స్థానాలకు 23వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. అంతటా ప్రశాంతంగానే జరిగినాయి కానీ కొన్ని దిక్కులల్లా గమ్మత్ ముచ్చట్లు జరిగినాయి. అవేంటియో చూడండి. ముందుగాల ఈ ముద్దుగమ్మ ముచ్చటతోని షురువు చేద్దాం. ఆ చెప్పమ్మా, తమిళనాడు ఎన్నికలలో నీకు ఎదురైన పరిశాన్ ముచ్చట ఏంటిదో చెప్పు. Hi, I'm just here to say that someone else has already casted my vote. It's really shocking. So I'm from Velicheri and I didn't get my vote slip. And then online I know the details போட்டு எடுக்கும்போது my booth was in Adayar. So I went to Adayar. அங்க போய் I waited for an hour and அங்க போய் பார்த்தா someone else had already casted my vote. ఓ నీ గతర పాడుగాను ఎక్కడి నుంచి మోపైనరా? అక్షయ హరిహరన్ అనే ఈ బుజ్జి ఓటును ఎవలో వేసేసిండ్రట. అడయార్ అనే ఏరియాలో ఉన్న పోలింగ్ సెంటర్కు పోయి 1 గంట సేపు లైన్లో నిలబడ్డదట. తీరా ఓటేసిన కాడికి పోతే ఎన్నిసార్లు వేస్తావమ్మా ఓటు అన్నట్టు ఆఫీసర్లు అనే వరకు కాళ్ళు బయలు గమ్మినంత పనైందట అక్షయకు. అప్పుడు తెలిసిందట తన ఓటు ఎవలో వేసిండ్రని. అందుకే ఆ ఓటు క్యాన్సిల్ చేయాలి. నా ఓటు వేసిన వాళ్ళు ఎవలో వాళ్ళని దొరకబట్టి శిక్షించాలని సర్కార్ను కోరుతున్నది. ఇంకెక్కడి గోరుడు, ఇంకెక్కడి దొరకబట్టుడు. వేసినోని దొరకబట్టి జైల్లో పెట్టే వరకు ఎన్నికల ఫలితాలు వస్తాయి. సర్కారు ఫామ్ అవుతుంది, ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోతాయి. తర్వాత పట్టించుకునే నాదుడే ఉండడు. అందుకే ముందుగా ఎన్నికలు బూతుకు రావాలి, ఓట్లు వేసుకోవాలి. అయినా దొంగలు వచ్చి దొంగోట్లు వేస్తే ఎవరు ఏం చేయలేరు. ఈ బుజ్జి సంగతి ఇట్లుంటే ఇగో ఇటు గీ మోతవారిని చూడుండ్రి. తను ఏ గుర్తు మీద ఓటేసిండో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఎలక్షన్ బూత్లకు సెల్ ఫోనే తీసుకుపోనియరు. ఒకవేళ తీసుకుపోయినా వీడియో తీయొద్దు. అందుకే సీమాన్ అనే ఈ తురుంకాన్ని అరెస్ట్ చేసి జైలు వేయాలి అని అంటారు తమిళ జనాలు. తమిళనాడు ఇట్లుంటే పశ్చిమ బెంగాల్ చూడు ఏం జరిగిందో.
ఎమ్మెల్యే క్యాండిడేట్ ను ఉరికించుకుంటా కొట్టిండ్రు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ బీజేపీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే పోటీలు ఉన్న క్యాండిడేట్ ను మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు యొగ్గి తిరగ కొట్టిండ్రు. పాపం దెబ్బలకు ఏగలేక ఒక్కటే ఉరికిండ్రు పాపం. ఇవే కాదు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా దిక్కులలో కొట్లాటలు, నెత్తులు వలిగి నెత్తుర్లు గారుడు కామన్ అయింది. మొత్తానికి పొద్దుకే వాళ్ళ వరకు తమిళనాడులో 70% ఎక్కువ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ కొద్దిగా తక్కువ 80% పోలింగ్ జరిగింది. చూడాలి మరి తమిళనాడులో ఎవరు గెలుస్తారు, రెండో ఫేజ్ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో ఎట్లా జరుగుతాయి అనేది. సుశీరాణులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.